జూలై 29 దేవుని వాగ్దానం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఫిలిప్పి 4:4. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంచాలనేటువంటి ఆలోచనతోనే మానవులను సృష్టించాడు. అటువంటి శ్రేష్టమైన దీవెన పొందుకోవడానికి మనమందరం కూడా ఎప్పుడు ప్రభువుని స్తుతించే వారంగా, ప్రభువులో ఆనందించే వారంగా ఉండాలి. ప్రియ విశ్వాసి, నీ జీవితంలో మునుపున్న ఆనందం ఇప్పుడు లేదు అని బాధపడుతున్నావా? ఆనందం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నావా? నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, నా జీవితం ఆనందమయంగా మార్చుకోవాలి అనే ఆలోచనలు ఉన్నావా? అయితే ఈ వాగ్దానం నీ కొరకే. ప్రభువులో ఆనందించడం నేర్చుకుంటే దేవుడు నీకున్న సమస్తమైనటువంటి కీడులను తీసివేసి చక్కటి సమాధానంతో ఆయన్ని నింపుతాడు. ప్రియులారా, ఈరోజు మనిషి ఆనందం పొందడం కోసం అడ్డదారులు తొక్కుతూ ఉన్నాడు. ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాడు, ఆయా స్థలాలను సందర్శిస్తూ ఉన్నాడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎన్నో చేస్తూ ఉన్నాడు. కానీ నీకు నిజమైన ఆనందం, వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధిలోనే ఉంటుంది. అలాంటి ఆనందాన్ని నిత్యము ప్రభువులో ఆనందించడం నేర్చుకున్నప్పుడు పౌలు మహాశయ ఆనందించుడి, ప్రభువులో ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అని మరలా ఆ మాటను చెప్పడం ఎంత ఆనందాన్ని కలిగింపజేస్తుంది కదా. ఒక విషయాన్ని పదే వెంటనే చెప్తున్నారు అని అంటే అది ఎంతో ప్రాముఖ్యమైనది అని అర్థం. అలాంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సంఘటనను, విషయాన్ని నువ్వు వదిలిపెట్టి నీకు చక్కగా దేవునిలో ఆనందించు అని చూపించే మార్గాన్ని వదిలిపెట్టి నీ సొంత మార్గాన్ని వెతుకుతూ నాకు ఆనందం దొరకట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆనందం దొరికే స్థలాన్ని వదిలిపెట్టి ఎక్కడో ఆనందం ఉందని ఎక్కడికెక్కడికో వెళుతున్నావేమో. వాటన్నిటిని వదిలిపెట్టు. ఇప్పుడే క్రీస్తులో ఆనందించడం నేర్చుకో, క్రీస్తు సన్నిధిలో ఆనందించడం నేర్చుకో. దేవుడు నీకు సమాధానము, సమస్త దీవెనలు నిత్యము త్వరలోనే అనుగ్రహించబోతున్నాడు. అట్టి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు నాయనా. బిడ్డల జీవితంలో ఆనందాన్ని అనుగ్రహించండి. ఆనందం కొరకు, ఆనందంగా జీవించడం కొరకు వారు కోల్పోయినవి తిరిగి అనుగ్రహించండి. దేవా, లోకానుసారమైనటువంటి ఆనందాలలో కాదు కానీ దైవిక సంబంధమైన ఆనందం కొరకు బిడ్డలు తృష్ణగొని ఉండటకు నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. నేడు ప్రయాణాలు, వారు తలపెట్టిన కార్యాల్లో జయాలు దయచేయండి. జన్మదినము, వివాహదినము, ఆయా విశేషమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలకు నువ్వు తోడుగా ఉండండి, సహాయం చేసి ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. దినదీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.